మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైనటువంటి పుణ్యనామాన కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకోండి. ఒక పక్కే కాదు, ఇటు పక్క అటు పక్క చూసి చెప్పుకోండి. వందనాలమ్మా, వందనాలని చెప్పుకోండి. దేవుడు మిమ్మల్ని మీ స్థితిగతులను పరిపూర్ణంగా జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక వాక్య భాగంలోనికి వెళ్దాం. నేను చెప్తున్నటువంటి అంశ భాగం ఏంటంటే, జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోవాలి. ఏ విధంగా జ్ఞానులు నడుచుకున్నారు అనేది కొన్ని మాటలు మీకు వివరిస్తాను. టైంకి వెళ్ళి ఎవరు చూడమాకండి. టైం గడుస్తూనే ఉంటుంది. ఇంటికాడ మనం గంటలు గంటలు కూర్చొనే ఉంటాం, టీవీ కాడ గదలకుండా. అప్పుడు టైం చూసుకోము. మందిరానికి వస్తేనేమో కాస్త ఒక అర్ధ గంట లేట్ అయింది అని ఆలోచన చేస్తుంటాం. టయాన్ని మనం చూసుకొనక, దేవుడు నా కొరకు ఎటువంటి వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాడు, దేవుడు నాకు ఎటువంటి వాక్యాన్ని నాకు తెలియపరచబోతున్నాడని దేవుని వాక్యం వైపు మనం కేంద్రీకరించాలి. బైబిల్లో ఒక మాటను మీకు చూపిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఇది మైక్ తీసుకొని చదువుమా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వాక్యాలు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనివ్వక, మీరు సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. చాలు. నేను చెప్పే అంశం ఏంటంటే, జ్ఞానుల వలె నడుచుకోవాలి. జ్ఞానుల వలె నడుచుకోవాలి. దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. అంటే ఇవి చెడ్డ దినాలు, ఇవి దుర్దినాలు, ఇవి నష్టాన్ని కలిగించే దినాలు, ఇవి కష్టాన్ని తెచ్చిపెట్టే దినాలు, ఇవి నిందల పాలు చేసే దినాలు, ఇవి మంచికి పోతే నష్టాన్ని కొని తెచ్చి ఆ మంచికి చేయనివ్వకుండా నష్టాన్ని కొని తెచ్చే దినాల మధ్యలో మనము నడిపించబడుతున్నాం. ఆ చెడ్డ దినాలలో నడిపించబడుతూ ఉన్నాం. ఆ దుర్దినాలలో నడిపించబడుతూ ఉన్నాం. అటువంటి దినాలలో మనం ఉన్నాం కాబట్టి మీరు అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకున్నటకు జాగ్రత్త పడండి. జ్ఞానుల వలె నడుచుకున్నటకు జాగ్రత్త పడండి. ఎవరైనా నేను నీళ్ళు తీసుకొచ్చి, అమ్మా తాగటానికి నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వండి అని అన్నాను అనుకోండి, నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వండి అని అన్నాను అనుకోండి, నీళ్ళకు బదులు పాలు తీసుకొచ్చారనుకోండి, వాడిని ఏమంటాము?
ఒరే వీడి జ్ఞానం లేనోడురా, నేను చెప్పిందేంటి వీడు చేసిందేంటి అని కొన్ని సందర్భాలలో జ్ఞానము కలిగినటువంటి వాడు అజ్ఞానముతో నిండినటువంటి మనస్సును హెచ్చరిక చేస్తాడు, హెచ్చరికతో నింపుతాడు. హెచ్చరికతో కూడిన మాటల ద్వారా వారిని సరి చేసుకుంటూ వస్తాడు. అందుకనే అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ బిడ్డలతోటి, సంఘస్థులతోటి, దేవుని బిడ్డలతోటి, దేవుని పెద్దలతోటి, సంఘానికి వచ్చే ప్రతి పురుషులు కానీ స్త్రీలు కానీ వారి విషయములో జాగ్రత్త పరచటానికి, వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించటానికి, వారిలో ఉన్నటువంటి తెలివి తక్కువతనాన్ని తీసివేయటానికి, వారిలో ఉన్నటువంటి అమాయకత్వపు బ్రతుకును తీసివేయటానికి, వారిలో ఉన్నటువంటి ఆ యొక్క చెడు విధానాన్ని కొట్టివేయటానికి అపోస్తుడైనటువంటి పౌలట ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు, వారిని జాగ్రత్త పరుస్తూ ఉన్నాడు, వారిని సరిదిద్దుతూ ఉన్నాడు, వారిని సరి అయినటువంటి క్రమములో నడిపించటానికి అపోస్తుడైనటువంటి పౌలు యాజకుడిగా నిలబడి, దైవజనుడిగా నిలబడి, ఒక సంఘ పెద్దగా నిలబడి వారిలో ఉన్నటువంటి అవిధేయతను సరిచేయటానికి ఒక హెచ్చరికలతో కూడినటువంటి మాటలు జారీ చేస్తూ ఉన్నాడు. ఇవి చెడ్డ దినాలలో ఉన్నాము మనము, మీరు జ్ఞానుల వలె నడుచుకోనండి. ఇప్పుడు మీకు ఒక పరీక్ష పెడతాను, మీరు జ్ఞానులో అజ్ఞానులో ఇప్పుడు తేలిపోతుంది. దావీదు ఇటు రానాయన, ఎలీషా ఇటు రానాయన, మీకు ఒక పరీక్ష పెడతాను. నువ్వు ఇటు పక్కకు రా. మీరు జ్ఞానులో అజ్ఞానులో ఇప్పుడే తేలిపోతుంది. ఈయన పేరు ఏం పేరు చెప్పండి? ఈయన పేరేం పేరు? ఈయన ఎవరు? ఈయన ఎవరు? అదే అజ్ఞానం అంటే. మీ దృష్టిలో ఈయన ఎవరు చెప్పండి? మీ దృష్టిలో ఇతను ఎవరు అంటే ఒక విశ్వాసి. నీవు దేవుని మందిరానికి వస్తున్నావు, నీవు ఏ రీతిగా అయితే దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని దేవుని దగ్గర బ్రతులాడుకుంటూ వాక్యాన్ని వింటూ వాక్యాన్ని సరి చేసుకుంటూ దేవుని సన్నిధిలో నేను ఒక విశ్వాసిగా ఉంటే చాలు, దేవుని సన్నిధిలో నమ్మకమైన వ్యక్తిగా ఉంటే చాలని ఏమండి మీ నాటి స్థితిగతులను బట్టి ఈ వ్యక్తి ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. వాస్తవానికైతే ఏమండి వాళ్ళ ఊళ్ళో సంఘాలు ఉన్నాయి, వెళ్తే మంచిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎందుకు ఇక్కడికి వస్తున్నాడంటే ఏమండి ఇక్కడ మంచి దేవుని సావుకునితో కూడినటువంటి ఆత్మీయ ఆహారం దొరుకుతుందని. మీ దృష్టిలో ఇతను ఎవరు చెప్పాలి? మీ దృష్టిలో ఇతను విశ్వాసి, నా దృష్టిలో కూడా విశ్వాసే. మనం కొన్ని సందర్భాల్లో సేవకుడు అంటున్నాం చూడు, దానిని ఏమంటారంటే అజ్ఞానము. సేవకుడు అనంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు. సేవకుడు అంటే దేవుని సేవకులు, అనేక మంది సేవకులు అభిషేకం చేసి ఇదిగో సంఘానికి నడిపించే అధిపతిగా నియమిస్తున్నాను, నీవు దేవుని సేవ చేయడానికి అర్హుడవు, నీవు దేవుని విశ్వాసులకు వాక్యాన్ని బోధించడానికి అర్హుడవు, నీవు దేవుని సేవకులకి, దేవుని బిడ్డలకి, విశ్వాసులకి ఆ బలారాధన గీయటానికి అర్హుడవు, బాప్తిసం ఇవ్వటానికి అర్హుడవు అని ఏమండి మా తోటి పెద్దలు దైవజనులు అభిషేకం చేసి
మమ్మల్ని పంపించినప్పుడు మేమేమవుతామంటే అప్పుడు సేవకులం అవుతాం. అప్పుడు సేవకులం అవుతాం. అప్పటి వరకు నువ్వెవరివి? ఇప్పటి వరకు ఎవరివి? విశ్వాసివి. విశ్వాసివి. ఈ రోజున చాలామంది కూడా విశ్వాసిగానుంటూ విశ్వాసిగానుంటూ చాలామందికి చెప్పుకుంటుంటారు. ఏమన్నా తెలుసా? నేను కూడా సేవకున్నే. ఒక రోజున పావురాలు, 2 తెల్ల పావురాలట అలా 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 ఎడారికి పోయినాయండి. ఎడారికి పోతే ఆ పావురాలతో పాటు కూడా కాకి వచ్చిందంట. ఏంటిది? కాకి తెల్లటి పావురాలను చూసి ఇది కూలుకుందంట. దీనిలాగా నేనెందుకు మారకూడదు? చూడు, అది ఎంత చక్కగా ఉందో, తెల్ల వస్త్రాలు ధరించుకొని ఎంత చక్కగా ఉందో తెల్లగా, దీనిలాగా నేనెందుకు ఉండకూడదు అని ఒక ప్లాన్ చేసిందంట. ఏంటిది? నోరు తెరిచి చెప్పాలా? మరి మీరు జ్ఞానులు అజ్ఞానులు తెలుసుకోవాలంటే అదే మరి. ఎవరు వాక్యం చెబితే వాళ్ళ మాటలు విని అబ్బా అన్న బాగా చెప్పిండు, ఈయన బాగా చెప్పిండు, ఆయన పేరు పెట్టి పిలిచిందని అజ్ఞానంలో ఉండకూడదు. కొంతమంది మొన్న వచ్చిన పాస్టర్ చూసి అన్న అబ్బా జాతకాలు బాగా చెబుతుండు, కానీ ఆయన నెంబర్ ఏమమ్మా అంత అవసరమా? సేవకుడు వస్తుంటాడు పోతుంటాడు. నీకున్న సేవకుడు నీకు ప్రాముఖ్యము. దాన్ని అజ్ఞానం అంటారు. అన్నావు ఆయన నెంబరి ఇట్లాంటి పిచ్చి వేసే లేయకూడదు. సేవకుడు అనేవాడు వస్తుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. నీకు ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు? నీ సంఘ కాపరి. నువ్వు బాధ పెట్టినట్టే, వారితో పరిచయాలు పెంచుకున్నావంటే, వారి దగ్గర నెంబర్ తీసుకున్నామంటే సంఘ కాపరిని బాధ పెట్టినట్టే. గుర్తుపెట్టుకోండి. ఆ రోజున కాకి కూడా ఆలోచన చేసి నేను కూడా దానిలాగా తెల్లగుంటే బాగుండు అనుకొని యాన్నో ఇంటి దగ్గర పెయింట్ వేస్తుంటే తెల్ల పెయింట్ ఆ డ్రమ్ములో మునిగి వచ్చిందంట. ఏంటిది? పావురం కాదు, అదిగో కాకి డ్రమ్ములో మునిగి వచ్చిందంట. ఇంటి దగ్గర పెయింట్ వేస్తుంటే తెల్లటి పెయింట్ పావురాలగా తిరుగుతూ ఉందంట. ఎవరని చెప్తుందంట, పావురమా బాగున్నామంటే, ఓహో ఇదేందో కొత్త పావురంలాగా ఉందే, బాగుంది అని చెప్పేసి అయ్యేమనుకున్నాయి. ఇవి కూడా పావురమేలే అని చెప్పి ఫ్రెండ్షిప్ చేయాలనుకొని ఇంకా మాటలు పరిచయాలు చేసుకుని నీ పేరు ఏం పేరు, నువ్వు ఎక్కడ, నేను ఇక్కడ, నీదే ఊరు, నాది పలానా, వ్యవహారాలు పెట్టుకుంటా ఉన్నాయి ఎడారిలో. అప్పటికే మేఘాలు గమ్మకొత్తా ఉన్నాయి. దేనికి? వర్షం పడడానికి. అదేం పట్టించుకోవట్లేదు. ఇంకా ఏది? కాకి నేను కూడా తెల్లగొండ కదా, ఇంకా నాకు ఇబ్బంది లేదు, ఇట్లా కలిసిపోవచ్చులే అని అనుకుందంట. కాసేపటికి మబ్బులు గమ్మి వర్షం పడేసరికి పెయింట్ ఉంటుందా అండి? పెయింట్ ఉంటుందా? దన పడేసరికి పెయింట్ అంతా గారిపోయిందట. అప్పుడు ఒరిజినాలిటీ అనేది బయటపడిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు జ్ఞానులో అజ్ఞానులో తెలుసుకోవటానికి పరీక్ష పెట్టాను. మీ దృష్టిలో ఈయన ఎవరు? విశ్వాసి. దేవుని మందిరానికి నువ్వు ఎలాగొస్తున్నావో, దేవుని మందిరంలోకి నువ్వు ఎలాగొచ్చి పాటలు పాడుతున్నావో, దేవుని మందిరానికి వచ్చి నువ్వెలాగా దేవుని స్తుతిస్తున్నావో, అలాగునే దేవుని సేవకుడి దగ్గర ఒక విశ్వాసిగా ఉండి ట్రైనింగ్ పొందుతున్నాడు. ఈయన విషయం పక్కన పెడదాం. ఈయన ఎవరు చెప్పాలి? ఎలీషా అని మాకు తెలుసు ఆ సంగతి. ఈయన ఎవరు మీ దృష్టిలో చెప్పాలి? తెల్లగుడ్డలు వేసుకోవడం అని చెప్పేసి పాస్టర్ అనుకుంటారా? ఈ రోజున చాలామంది తెల్లగుడ్డలు వేసుకొని నేను కూడా పాస్టర్ని అని చెప్పేసి, తెల్లగుడ్డలు వేసుకొని నేను కూడా సేవకుని అని చెప్పేసి జనాలను ఏం చేస్తున్నాడంటే
మబ్బిపుచ్చి చేస్తున్నారు, జనాలను మబ్బిపుచ్చి చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది మీరు జ్ఞానులు అజ్ఞానులు. కొంతమంది ఏమో ఈయన పాస్టర్ అయ్యా అని అనుకుంటున్నారు. సావుకుడు కాదు దావీదు, తోటి నీలాంటి విశ్వాసే. అంటే మీరు తక్కువగా చూడమని నేను చెప్పట్లేదు, మీకు తెలియటం కోసం, అర్థం కావటం కోసం నేను మీకు చెప్తున్నాను. 15 సంవత్సరాల అనుబంధం తమ్ముడు. నా పిల్లలు చిన్న పిల్లలు అప్పుడు దోరణాల్లో నిద్రపోతుంటే ఎత్తుకొని వచ్చేవాడు వాళ్ళని. ఇప్పటి వరకు కూడా మాలో ఉన్నటువంటి ఆత్మీయ బంధం అనేది తొలగిపోలే. నేనుండే పరిధిలో నేను ఉంటాను, ఆయన ఉండే పరిధిలో ఆయన ఉంటాడు. ఎందుకు అనంటే తెలుసుకోవాలి. కూర్చోండి, తెలుసుకోవాలి. ఈరోజున సేవకుడు ఎవరా, విశ్వాసి ఎవరా? ఏమండి, అజ్ఞానపు స్థితిగతుల మధ్యలో మనం నడిపించబడితే ఏమండి, ఏదో ఒక రోజు బోల్తా పడే రోజు వస్తుంది. ఆ రోజున బోల్తా పడిపోతావు. కొన్ని సందర్భాల్లో వస్తాడు, సేవకుడే వస్తాడు, అక్క ఇదిగో 5,000 కడితే నీకు 15,000 వస్తాయి. ఎవరు? సేవకుడే. ఎవరైనా డ్రమ్ములో మునిగి వచ్చిన సేవకుడు. దేంట్లో? పెయింట్ డబ్బాలో. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ సేవకులు అని చెప్పేసి ఏమండి, చాలామంది ఈ రోజున అమాయకత్వంలో పడిపోయి, వారి మాటల యందు పడిపోయి, ఈ రోజున నీ చేతిలో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ చేతులు పెట్టి ఈ రోజున ఒట్టి చేతులతో ఏడుస్తున్నావు, ఒట్టి చేతులతో ఏడుస్తున్నావు, ఒట్టి చేతులతో కన్నీరు కారుస్తున్నావు. సేవకుడు ఎవరా, విశ్వాసి ఎవరా, ఏమండి డ్రమ్ములో మునిగి వచ్చినటువంటి వ్యక్తి ఎవరా అని ఈ రోజున గ్రహించలేని పరిస్థితుల మధ్యలో ఈ రోజున విశ్వాసులు కూడా తయారైపోతున్నారు. దేనికి 5,000 కడితే 15,000 వస్తాయన్న ఏమన్నా మాట అయినసరికి ఎవరికైనా ఆశ కాదండి. ఆశ ఏమంటే ఆశ ఏదో అంటారు చూడు, ఆశ దురాశకు దుఃఖానికి. మీరందరూ మరి ఆశపడి నష్టపోయారేమో నాకు తెలియదు. ఇప్పటి నుంచి ఎవరు వచ్చినా కూడా ఫలానా స్కీమ్ ఉంది, ఫలానా స్కీమ్ ఉంది, 10,000 కట్టు, నీకు 5 నెలల్లో 50,000 వస్తాయనేసరికి కమ్మలన్నీ తీసిపోయి ఎవరికాడా? మీరు ఇంకా మిమ్మల్ని ఏమనాలంటే జ్ఞానులు అనకూడదు, అజ్ఞానపు స్థితి. శుభ్రంగా ఈ మూట కట్టుకుంటాడు అయ్యగారు. మూట కట్టుకొని ఏంటి నువ్వు ఇచ్చిలే జాలర్లు, నువ్వు ఇచ్చినవి చూడు యేసు రక్తము, నువ్వు ఇచ్చినవి చూడు జాలర్లు బంగారి. మూట కట్టుకొని జ్యోతిమయుడా ఈ రోజున వారినే నమ్ముతున్నారు, కానీ నీతి నిజాయితీగా కష్టపడి సేవ చేసే సేవకుని నమ్మట్లేదు. ఒక రోజున నేను ఒక సంఘానికి వాక్యం చెప్పడానికి పోతే, వాక్యం చెప్పడానికి పిలిచిన సేవకుడు పాస్టర్ గారు అటు వెనక ఆడ కూర్చోండి, నేను పిలిచినప్పుడు స్టేజ్ మీద కొద్దురులే అన్నాడు. సరేలే అని చెప్పేసి నేను ఆడ కూర్చో. 2 భార్యాభర్తలు కీసులాడుకుంటున్నారు. యాడికి? దారబంధనం కాడ. వచ్చేటప్పుడు ఆయనేమో 100 రూపాయలు పెట్టు కానుక అని అంటారు. ఆమె 100 రూపాయలు ఎందుకు 20 రూపాయలు చాలదో అని కీసులాడుకుంటున్నాను. నన్ను చూడలే, నేను పాస్టర్ అని తెలియదుగా వాళ్ళకి, పాస్టర్ అని తెలియదుగా. ఆడంగా గొదులాడుకుంటున్నారు గట్టిగా. ఆయనేమో ఇదిగో మనం ఇంత కష్టపడుతున్నాం కదా, ఇంత ప్రయాసపడుతున్నాం కదా, ఒక 100 రూపాయలు దేవునికి ఇచ్చేదానికి ఏమైందట? నోరు మూసుకో, 3 గాసులాడ నీకేం తెలుసు డబ్బులు విలువ? ఈమెకే తెలిసినట్టు. నీకేం తెలుసు? ఆయన అంటాడు లేదు 100 రూపాయలు ఇవ్వాల్సింది అంటే, లేదు నువ్వు కొట్టుకుపోయి మార్చుకురాపో. ఎన్ని 10లు 100కు చెప్పండి, 10 10 తీసుకురాపో.
పోయి 10 పదులు తీసుకురాపో అని ఆయన మీద గొడవ. నేను ఆన్నే కూర్చొని ఉన్నా. పోయి మాకే తగులుతారు పాస్టర్లకి టటోళ్ళు. ఇంకా అయిపోయిందని కీసులు ఆడుకున్నారు ఇద్దరు. ఏమనుకున్నారు, ఏమో ఆయన అలిగి వెళ్ళిపోయింది, ఏమో మాత్రం వచ్చి కూర్చుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టయ్య బాధలతో బాధపడుతున్నాయ్యా, ఆ కష్టాలయ్యా. ఈ దొంగ ముఖమే, ఏం లేదా ఆడ దొంగేడిపో. సంపాదించుకోవడం మేము 10,000 సంపాదించుకుంటారు, దేవునికి మాత్రం 10 రూపాయలు. దీవించబడేటట్టు ప్రార్థన చేయి. ఆడ దీవించబడేది నువ్వు. మార్కాపురంలో ఒక ఆమె తెలుసు, మా ఇంటి దగ్గర చర్చి. ప్రార్థనకు వచ్చేటప్పుడు 5 రూపాయలు బిల్ల తెచ్చుకుంటుంది. నా చిన్నప్పుడు 5 రూపాయలు బిల్ల తెచ్చుకుంటుందా, ఆ కొట్టుకాడికి పోయి 5 పావులాలు తెచ్చుకుంటుంది. 4 పావులాలు కొట్టుకాడి పోయి మార్చుకొని మనవడికి కొట్టిస్తుంది, ఆమె పెట్టుకుంటుంది. ఏమో రూపాయి ఇస్తేమో బాగుపడ్డో పాస్టరే. హల్లెలూయా. ఇట్ట మోసాలు చేసే వాళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటారు, కానీ కష్టపడి సేవ చేసే సేవకులకి ఇవ్వటానికి ధారాళమైన మనసు రాదు. లాస్ట్ ప్రార్థన, అయ్యా బాగలేదే, మా పరిస్థితి బాగలేదు, ప్రార్థన చేయ్యా. 20 నిమిషాలు చెప్పింది. నేను వెనక చూసినగా నేనేం ఊరుకుంటున్నా. 100 రూపాయలు మార్చి 10 నోట్లు తెచ్చింది. ఇంతసేపు చెప్పి నా కోసం ప్రార్థన చేయం, మేము కష్టంలో ఉన్నామా, ఇరుగు ఇబ్బందులు ఉన్నామా అని చెప్పేసి ఏమని ప్రార్థన చేసుకుందా. ప్రభా బిడ్డను దీవించునాయన అని చెప్పి నేను ఊపి ప్రార్థన చేస్తే 10 రూపాయలు చేతిలో పెట్టిపోతా. అది పాస్ గారు దించునాయన అన్న కూడా దిగదు. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో మీరు ముందుకు రాగలిగితే దేవుడు కూడా నీకు ఇస్తాడు. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి. ఇంకా అజ్ఞానపు స్థితిగతుల మధ్యలో ఉండకూడదు. ఇంకా అజ్ఞానములో ఉండి ఏమండి, ఆ అజ్ఞానపు స్థితిగతుల మధ్యలో నడిపించబడుతూ ఉన్నంత కాలము నీవు జ్ఞానిగా మార్చబడలేవు. నీవు జ్ఞానముతో నిండిన వ్యక్తిగా నీవు ఉండలేవు. జ్ఞానము కలిగినటువంటి యేసయ్యను నీవు పొందుకోలేవు. జ్ఞానము పొందుకున్నటువంటి దేవుని దైవత్వాన్ని నీవు పొందుకోలేవు. జ్ఞానములో ఉన్నటువంటి ఆ యేసయ్యలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకోలేము. ఎందుకంటే ఇంకా అజ్ఞానపు స్థితిగతుల మధ్యలో. అందుకని వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేయటానికి అపోస్తుడైనటువంటి పౌలట ఎఫెసీలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులతో హెచ్చరికలు చేస్తున్నాడు. ఎఫెసీ సంఘస్థులారా, ఎఫెసీ దేవుని బిడ్డలారా, దేవుని చేత పిలువబడిన విశ్వాసులారా, దేవుని ఏర్పాటులో నిలబడినటువంటి దేవుని బిడ్డలారా, అజ్ఞానపు స్థితిలో ఉండొద్దు. అజ్ఞానపు స్థితిలో ఉండదు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడాలి. తమలోనున్నటువంటి అజ్ఞానము చేత దేవునిలో ఉన్నటువంటి జీవమును మనము పొందుకోలేకపోతున్నాం. దేవునిలో ఉన్నటువంటి ఆశీర్వాదాలని పొందుకోలేకపోతున్నాం. ఎందుకయ్యా అంటే అజ్ఞానము చేత మన మనస్సు నిండింది. అజ్ఞానపు స్థితిగతుల మధ్యలో నడిపించబడినంత కాలమట దేవుని జీవాన్ని మనం పొందుకోలేమట అండి. దేవుడిచ్చే జీవం,
దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే విలువైనటువంటి ఆ యొక్క పేరు ప్రఖ్యాతులను మనం పొందుకోవాలంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానపు స్థితి ఉందే, మనలో ఉన్నటువంటి అజ్ఞానపు స్థితిని మనము తీసేసుకోవాలట. ఇంకా అజ్ఞానపు స్థితిలోనే ఉండకూడదు. ఈరోజున దేవుడు నీకు, నీ కుటుంబానికి నీకు మంచి పిల్లల్నిచ్చాడు, మంచి భవిష్యత్తునిచ్చాడు. ఆ కుటుంబం విషయంలో దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే, దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా క్రమపరుచుకోవాలనే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని జాగ్రత్తగా చదివించుకోవాలనే, దేవుడు నాకు ఇచ్చిన భార్యను జాగ్రత్తగా చూసుకోవాలనే, దేవుడు నాకు ఇచ్చిన పిల్లల్ని ఉన్నతమైన చదువులను చదివించాలన్నటువంటి ఈ రోజున కుటుంబ యజమానులుగా ఉన్నటువంటి వారు కూడా అజ్ఞానపు స్థితి. ఒక పక్క పిల్లలు ఎక్కువ వస్తున్నప్పటికీ కూడా అజ్ఞానపు స్థితి, ఒక పక్క పిల్లలు దేవుని సన్నిధిలో ఎదుగుతున్నప్పటికీ కూడా నేను కూడా మారాలి, నేను కూడా వాళ్ళ వల్లే ప్రార్థనకి వెళ్ళాలి, నేను కూడా వారి వల్లే దేవుని స్తుతించాలి, నేను కూడా నా మనసును మార్చుకొని ఇంకా ఎంతకాలం ఈ బుడదలో ఉంటాను, ఎంతకాలం ఈ లోకంలో ఉంటాను, ఎంతకాలం ఈ కష్టాల్లో ఉంటాను, ఎంతకాలం ఈ శోధనలో పడిపోతానని గుర్తు తెలుసుకొని ఆత్మీయ జీవితంలో ఎదిగే వ్యక్తిగా, జ్ఞానిగా పిలువబడాలి. ఈరోజున చాలా మంది కూడా ఇంకా అజ్ఞానపు స్థితి. ఈ రోజున కుటుంబ యజమానుడిగా ఉన్నటువంటి స్థితిగతుల మధ్యలో నీవు కూడా అజ్ఞానపు స్థితిలో ఉండకూడదు. నా పిల్లలు ఎదిగొస్తున్నారే, వారికి ఒక వివాహము చేయాలి, నా కుమారుడు ఎదిగొస్తున్నాడే, వారిని ఒక ఇంటిని చేయాలనే, నా పిల్లలు మంచి భవిష్యత్తును ముందుకు వెళుతున్నారు, కష్టపడి వారికి ఆర్థిక పరంగా సహాయం చేయాలనేటువంటి ఆలోచన ఈ రోజున చాలా మంది తండ్రులుగా అజ్ఞానపు స్థితిలో ఉంటున్నారు. దోనేపూడి అనే ప్రాంతంలోనికి ఒక ఇంటికి వెళ్ళా, రేపల దగ్గర. ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా, ఎందుకు ఏడుస్తున్నామంటే, అన్నా ఎదిగొచ్చిన పిల్లలు ఉన్నారు, పెళ్ళికి ఎదిగొచ్చారు, ఇప్పటికి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నేనేమో ఆ కూలి నాళాలు చేసుకొని బతుకుతున్నాను, పిల్లలు పెళ్ళికి ఎదిగొచ్చారు, చాలామంది వచ్చి అడుగుతున్నారు, మా దగ్గర ఏమో ఆ కట్నం ఇవ్వాలంటే మా దగ్గర స్తోమత లేని పరిస్థితి. కుటుంబ యజమానుడు చూస్తే ఎప్పుడు చూసినా కూడా ఆ త్రాగుడు వ్యసనాలు పడిపోయి ఎక్కడ తాగి పడిపోతాడో తెలియదు, ఎక్కడ పొరలాడుతుంటాడో తెలియదన్నా. నా పిల్లల పరిస్థితి ఏమైపోతుందో అని గుండెలు బాదుకొని ఏడుస్తుందండి. గుండెల బాధ ఏడ్చుకుంటుంది పిల్లల విషయంలో. మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఈ రోజున కుటుంబాలలో సంతోషం లేకుండా పోతా ఉంది, ఇంకా తెలుసుకోవట్లేదు. దేవుని స్వార్థ మన దగ్గరికి వచ్చింది, దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చింది, సరిచేసే సేవకుడు వచ్చాడు, వాక్యముతో బుద్ధి చెప్పే సేవకుడు వచ్చాడు, వాక్యం ద్వారా గద్దించగలిగిన సేవకుడు మన దగ్గరికి వచ్చాడు. మన బ్రతుకులు మార్చుకొని దేవుని వైపు మరలుదామని ఈ రోజున చాలా మంది కఠిన స్థితిలో ఉంటున్నారు. కఠిన స్థితి మనం చూసినప్పుడల్లా బాధేస్తూ ఉంటుంది. ఈ రోజున చాలా మంది ఏమండి, ఆ భార్యలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, పిల్లలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు బోరన ఏడుస్తూ దేవుని మందిరానికి కూడా రాలేక భక్తిలో క్షీణించిపోతున్నారు. కుటుంబ యజమానుడిని బట్టి బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, ఇదిగో నీలో ఉన్నటువంటి అజ్ఞానము చేత నా జీవాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఆ తల్లి బోరున ఏడ్చిందండి. ఇంటికి వెళ్తే దోనేపూడి అనే ప్రాంతంలో ఒకే మాట అన్నది, అన్నా ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే అన్న, పోయేటట్లన్నా ప్రార్థన చేయండి అని చేతులు పట్టుకొని ఏడ్చింది. కాళ్ళు అనుకోనయ్యా, పోయేటట్లు ప్రార్థన చేయ్యా,
ఈ రోజున తండ్రులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు, నేను కూడా కుటుంబానికి యజమానునే, నేను కూడా కుటుంబానికి అధిపతినే అని పిలువబడటం కాదు, పేరుకు తగినటువంటి జీవితాన్ని దేవునిలో నిలిచే బ్రతుకును మనము చేయాలి. వారు మారారు, వారి వలన నేనెందుకు మందిరానికి పోకూడదు? వారు మారారు, దేవునిలోనికి వెళ్ళారు, ఇప్పుడు మంచిగా కుటుంబం ఉంటుంది అని వారిలాగా నేనెందుకు మారకూడదు? వారిలాగా నేనెందుకు దేవునిలో నిలబడకూడదు? వారిలాగా నేనెందుకు దేవునిలో స్థిరపరచబడకూడదు అన్నటువంటి ఆలోచన ఈ రోజున ఏమండి కరువైపోయింది. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఇవి చెడ్డ దినాలు, ఇవి చెడ్డ దినాలు, దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె ఉండకూడదు. అన్నీ తెలుసు, దేవుని పాటలు తెలుసు, దేవుని వాక్యం తెలుసు, ఏమండి సేవకులు వస్తే వందనాలు తెలుసు, సేవకులు వస్తే విలువ వేయటం తెలుసు, కానీ మారటం తెలియదు. మీరు ఎవరయ్యా అంటే అజ్ఞానులు. దేవుని గ్రంథం చెప్తూ ఉంది, ఇదిగో మీరు అజ్ఞానుల వలె ఉండకూడదు, అజ్ఞానుల వలె ఉండకూడదు. జ్ఞానము కలిగినటువంటి వారిగా, జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉండాలి. జ్ఞానము కలిగినటువంటి వారిగా. బైబిల్లో ఒక చోట ఒక మాటను చూపిస్తాను. జ్ఞానము కలిగిన వ్యక్తి లోకములో ఎలా నడుచుకుంటాడు? జ్ఞానము కలిగిన వ్యక్తి లోకములో ఎలాగ నడుచుకుంటాడు? మత్తయి సువార్తమానం 2వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు. యూదుల రాజుగా చదువు. యూదుల రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడున్న యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, క్రీస్తు ఎక్కడ పుట్టాడని వారిని అడిగెను. చాలండి, చదువుకుంటూ పోతే మీకు అర్థం కాదు, కానీ దానిలో ఉన్నటువంటి పరమార్థాన్ని మీకు గుర్తు చేస్తాను. జ్ఞానులు ఒక మార్గం గుండా వెళుతున్నారు. నేను చెప్తున్నటువంటి అంశ భాగం ఏంటంటే, జ్ఞానము కలిగిన వాడు లోకములో ఎలా ఉండాలి అంటే, జ్ఞానము కలిగిన వాడు లోకములో దేవుని మార్గాన్ని ఎంచుకోవాలి. దేవుని మార్గం. ఆ యొక్క జ్ఞానులట నడుచుకుంటూ వెళుతుంటే హేరోదు రాజు చూశాడంట. హేరోదు రాజు చూశారు. చూసి, ఇదిగో జ్ఞానులారా ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు, ఇదిగో యూదయ బెత్లెహేములో యేసు క్రీస్తు అనే వ్యక్తి పుట్టాడు, ఆయనను దర్శించడానికి మేము వెళుతున్నాం, ఆయనను దర్శించడానికి మేము మార్గం గుండా వెళుతూ ఉన్నాం, ఆయనను పలకరించడానికి మార్గం గుండా వెళుతున్నాం, ఆయన ఎలా ఉన్నాడో చూడటానికి వెళుతూ ఉన్నాం అని ఆ యొక్క ప్రధాన యాజకుడైనటువంటి ఏమండి హేరోదుతో చెప్తూ ఉంటే, హేరోదు రాజు అంటాడు, ఇదిగో మీరు నడిచే మార్గము ఏ విధంగా ఉందో, మీరు వెళ్ళినటువంటి మార్గము, మీరు వెళ్ళినటువంటి ఆ స్థలము, మీరు వెళ్ళినటువంటి యేసు క్రీస్తు పుట్టినటువంటి ప్రదేశం ఎలాగుందో వచ్చేటప్పుడు నాకు చెప్పండి అంటే, వీరి యొక్క మార్గము యేసు క్రీస్తును చూడటానికి పయనిస్తూ ఉన్నారు. హల్లెలూయా,
హల్లెలూయా. వారి మార్గము, జ్ఞానుల మార్గం ఎలాగుందంటే యేసు ప్రభువును చూడటానికి, అంటే అది మంచి మార్గమే. యేసు ప్రభువును చూడటానికి వెళుతున్నటువంటి వారు మంచి మార్గము గుండే వెళుతున్నారు. అంటే యేసు క్రీస్తును దర్శించుకొనుటకు. యేసు క్రీస్తు పుట్టాడట, ఆయన ఏ విధంగా ఉన్నాడు, ఆయన పొట్టిగా ఉన్నాడా, సన్నగా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, ముఖం ఎలాగుందో తెలుసుకొనుటకు, ఆయనను ఏమండి కనుగొనుటకు మార్గం గుండా వెళ్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. మన మార్గాలు ఎలా ఉంటాయో తెలిసిన, మన మార్గాలు వంకర్ టింకర్ వంకర్ టింకర్ వంకర్ టింకర్. మన మార్గాలు ఎలాగుంటాయంటే, బ్రదర్ ఇదిగో అర్ధగంటలో నువ్వు నా కంటికి కనపడాలంటే అసలు అర్ధగంట తర్వాత కంటికే కనపడు. మరి ఎక్కడికి పోయినావురా బాబు, అర్ధగంట కల్లా వస్తానంటే, అన్న అర్జెంట్ పనుండి దోర్నాల బస్ స్టాండ్లో నాకు తెలిసిన వ్యక్తికి ఫోన్ చేశాను. బ్రదర్ ఎక్కడున్నావు, కొద్ది పనిని నీతో మాట్లాడాలంటే, అన్నా నేను ఆ చీమకుర్తిలో ఉన్నానన్నా అని. ఏడా చీమకుర్తిలో? నేను వాడు వెనకుండే నేను ఫోన్ చేశాను, వెనకుండే ఫోన్ చేశాను నేను. అన్న నేను అర్జెంట్ పని మీద చీమకుర్తి వచ్చాను కానీ మరలా కాల్ చేస్తానన్నా అని చెప్పేసి ఫోన్ పెట్టేసి ఇటు తిరిగేసరికి నేను ఎదురుగా ఆయన ముఖం ఎట్టుంటుంది, ఇంకా ఆయన ముఖం ఏమండి ఎట్టుంటుందంటే చీకేసిన తాటికాయలాగా అయిపోయింది. తాటికాయ మీరు తిన్నరో తినలేదు, నేను మొత్తం సార్లు తిన్నా రేపలు. తాటికాయ ఏమండి చెట్టు మించి కింద పడి మాగింది, తీసుకొచ్చి బాగా కట్టెల మీద కాల్చుకొని తింటే ఇంకా సాయంత్రం కాలం 20 సినాలే. ఇంకా టేస్ట్ మామిడికాయ కూడా మనకి అంత టేస్ట్గా ఉంటుంది. బ్రదర్ ఆడున్నావు బ్రదర్ అంటే, నేను చీమకర్తలో ఉన్నాను బ్రదర్ అని చెప్పేసి ఫోన్ పెట్టి కానీ ఎదురు కనపడ్డా. అన్నా సారీ అన్నా, సారీ అన్న ఏమనుకోవద్దు. ఎమ్మటే మాట తిప్పేస్తారు. ఎవరు? ఆదివారము పాడదనకు పోయి ఆయన ఏంది బ్రదర్ రేపు వచ్చే వారం బలారోజు ముందు లైన్లో నేను కూర్చుండేది. ఏ లైన్లో? ఇతని మార్గం ఎలాగుందంటే ఏమండి అబద్ధములాడే మార్గములోనికి వెళుతూ ఉన్నాడు. హేరోదు రాజు అంటాడు జ్ఞానులతోటి, జ్ఞానులారా మీరు ఏ మార్గమున గుండా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారంటే యేసు ప్రభువును చూడటానికి వెళ్తున్నాం. అయితే యేసు క్రీస్తు ప్రభు ఎలాగున్నాడో తిరిగి నాకు వచ్చి చెప్పు అంటే చెప్తే వినబోకుండా ఉండటానికి జ్ఞానులు ఆలోచన చేశారు. జ్ఞానులందరూ మాట్లాడుకోరే, మనం పోయి ఆయన గురించి చెప్తే ఈయన వచ్చి వింటాడంట. మనకంత అవసరమైంది, ఆయన కూడా యేసు ప్రభువును చూసి చెప్తే బాగుంటుందిగా. అంటే రాజు అని అతనికి అంత గర్వమా, అంటే అధిపతి అని అంత గర్వమా? యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా పుట్టాడు, ఆయన దగ్గరికి అందరు వెళ్ళాలన్నటువంటి ఆలోచనతోటి ఈ జ్ఞానులందరూ ఏం చేస్తారంటే మార్గం గుండా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువును చూసి వారికి కావలసినటువంటి సాంబ్రాణి బోలాన్ని సమర్పించి ఈ దోవ గుండా రాకుండా అడ్డదారిన పడి వెళ్ళిపోయారు. ఎందుకు? హేరోదు రాజుగా నేను రాజునని పిలువబడుతున్నాడు చూడు, అతని గర్వాన్ని అణచడానికి ఇతనిని కూడా ఏమని సరి అయినటువంటి దారిలోనికి తీసుకుని వెళ్ళటానికి జ్ఞానులు ఆలోచన చేశారు. ఎందుకంటే నేను రాజును కదా, నేను అక్కడికి వెళ్తే నా యొక్క విధానం తగ్గుతుందేమో, నేను అక్కడికి వెళ్తే నా విధానం తగ్గుతుందేమో అని చెప్పేసి జ్ఞానులకు చెప్పి రమ్మని చెప్తున్నాడు. ఎలా ఉన్నాడో చెప్పు, నాకు అంత అవసరమైంది అని ఆలోచన చేసి జ్ఞానులు ఏమండి వచ్చిన దారిని రాకుండా అటు తిరిగి వెళ్ళిపోయారు. చూస్తూ ఉన్నాడు ఏరి ఇంకా రాలేదు, జ్ఞానులు ఇంకా ఏరి రాలేదని చెప్పి చూస్తే ఏమని నుంచి వస్తారు, చీకటి పట్టడానికి టైం పడుతుంది. యేసు ప్రభువును మాత్రం చూడాలి, ఆశ అయితే ఉంది. కానీ ఇతను ఆ మార్గం గుండా వెళ్ళటానికి ఇష్టపడట్లేదు. జ్ఞానులు చేసిన ఆలోచన ఏంటంటే ఏ విధము చేతనైనా హేరోదు రాజు రావాలి, యేసు ప్రభువును చూడాలి, ఆయనకు సమర్పించాలన్నటువంటి జ్ఞానంతో కలిగి ఆ పక్క తరగుండా వెళ్ళిపోయాడు. చూసి ఇసుకుబుట్టి ఏమని ఈయనే ఆ రాజుగారు, ఈయనే సింహాసనం దిగి చిన్నగా నడుచుకుంటూ పోతున్నారంట. హల్లెలూయా,
హల్లెలూయా. చిన్నగా నడుచుకుంటూ పోతున్నారు. ఏ మార్గంలో నడుచుకుంటూ పోతున్నారంటే జ్ఞానులు నడిచినటువంటి మార్గములో, జ్ఞానులు నడిచిన మార్గములో. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు జ్ఞానులు నడిచినటువంటి మార్గములో నడవాలి. మన పితరులు ఏ విధమైనటువంటి మార్గములు నడిచారు, మన పితరులు ఏ విధంగా దేవుని స్తుతించారు, మన పితరులు ఏ విధంగా దేవుని దగ్గరికి చేరారు, మన పితరులు జ్ఞానముతో ఏ విధంగా దేవుని పాదాల చెంతకు చేరి దేవుని నామాన్ని స్తుతించారో ఆ యొక్క మార్గములోనికి వెళ్ళాలి. ఎవరివయ్యా అంటే నిజముగా నువ్వు జ్ఞానివైతే. మన పితరులు ఎంతోమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు లేరండి. మన పితరులు దేవుని స్తుతించిన వాళ్ళు లేరా? మన కుటుంబాలలో తరతరాలు చూస్తుంటే దేవుని మందిరాన్ని విడవక, దేవుని సావుకులను విడవక, దేవుని మందిర పరిచర్యను విడవక ఎంతో కష్టపడిన వాళ్ళు లేరా? ఈ రోజున మరి ఆ మార్గాన్ని ఎందుకు నువ్వు ఎంచుకోలేకపోతున్నావు? మన పితరులు నడిచినటువంటి మార్గాన్ని మనం ఎందుకు నడవలేకపోతున్నావు? మన పితరులు అనుభవించినటువంటి దేవుని ఆశీర్వాదాలను నువ్వెందుకు అనుభవించలేకపోతున్నావు? మన పితరులు దేవుని స్తుతించారు, నువ్వెందుకు స్తుతించలేకపోతున్నావు? ఈ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో చెప్పబడినటువంటి మాటను, ఇవి చెడ్డ దినాలు, చెడ్డ దినాలు. జ్ఞానముతో నడిపించబడాలి. జ్ఞానము కలిగినటువంటి విధానములో నడిపించబడాలి. దేవుని జ్ఞానములో నడిపించబడాలి. ఇశ్రాయేలు ప్రజలట కీర్తనల గ్రంథంలో 95వ కీర్తన 10వ అధ్యాయాన్ని చదువుకుంటే, నిర్గమకాండం చదవండి 32వ అధ్యాయం 8వ వాక్యం. నిర్గమకాండం 32 8వ వాక్యం. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి, నేను వారికి నియమించిన త్రోవ నుండి తొలగిపోయి, తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడుతున్నారంట. ఎవరయ్యా అంటే దేవుని నమ్ముకున్న ప్రజలే. ఎవరికి సాగిల పడుతున్నారంటే పోత పోసినటువంటి ఆ యొక్క బొమ్మకు నమస్కారం చేస్తున్నారంట. మన పితరులు ఎలా నడిచారు? మోషేతో పాటు నడుస్తూ మన్నా తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోషేతో పాటు నడుస్తూ అద్భుతాలు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మోషేతో పాటు నడుస్తూ అనేకమైనటువంటి అద్భుతాలు, అనేకమైనటువంటి ఆహారాలు, అనేకమైనటువంటి మాంసాలు, అనేకమైనటువంటి కడుపుకు సంబంధించినటువంటి ఆహారాలు తృప్తిగా తిన్నారే. ఆ భక్తి విధానం ఏమైపోయింది? అక్కడ రాయబడినటువంటి మాటలు గమనిస్తుంటే వారు దేవుని మార్గములను విడిచిపెట్టారంట. ఎవరో దేవుని బిడలే, దేవుని బిడలే. చాలామంది దేవుని మందిరానికి వస్తూ కూడా చాలామంది అంటారు, దేవుడు మాకేం న్యాయం చేశాడయ్యా, దేవుడు మాకే అద్భుతం చేశాడు, ఇదిగో మా పేద పరిస్థితి ఇట్లాగే ఉంది, కనీసం ఇల్లు కట్టుకోలేకపోతున్నాం, అప్పులతో బాధపడిపోతున్నాం, అనారోగ్యంతో కృంగిపోతున్నాం అని చాలామంది ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు నిర్లక్ష్యపు విధానం, నిర్లక్ష్యపు పరిస్థితి, నిర్లక్ష్యపు మార్గాల మధ్యలో ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలువబడే వాళ్ళు కృంగిపోతున్నారు భక్తిలో. నేను ఒక మాట అంటాను, ఈ రోజున దేవుడు నాకేం చేస్తాడని నువ్వు అంటున్నావు కదా, దేవుడు నిన్ను బ్రతికించి ప్రాణంతో నిలబెట్టాడు, అది దేవుని మేలు కాదా? చెప్పండి. దేవుడు నిన్ను ప్రాణంతో నిలబెట్టి ఆరోగ్యం ఇచ్చాడు, అది దేవుడు చేసిన మేలు కాదా? ఇంకేం చేయాలి? ఈ లోకంలో ఎంత సంపాదించినా కూడా చనిపోయేటప్పుడు ఏం తీసుకుపోలేం. తీసుకుపోతామా? ఒక ఆయన మంచి ధనవంతుడు ముందుగానే కొడుకులతో భార్యలతో చెప్పాడంట, అయ్యా నాకు ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, నాకు ఆస్తి ఉంది, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నేను చచ్చిపోయేటప్పుడు కొడుకా నేను చచ్చిపోయేటప్పుడు నా చేతులు బయట పెట్టి తీసుకుపోరా బాక్సులో అన్నాడంట. ఏమన్నాడు? నా చేతులు బయట పెట్టుకొని తీసుకోపో.
కొడుకు అన్నాడంట, అజ్ఞాని కొడుకు. ఎందుకు నాయనా ఆ మాట అంటున్నావు? ఇంత సంపాదించినాం కదా, ఇన్ని కోట్లు సంపాదించినావు కదా, చేతులు లోపల పెడితే ఏమి అన్నాడంట. నాయనా వచ్చేటప్పుడు మనం ఏమీ తీసుకురాలేదురా, పోయేటప్పుడు జనాలకు తెలియాలని బయట పెట్టిన చేతులు. ఈ రోజున చాలామందికి డబ్బు ఆశ. చాలామంది కళలు చెబుతుంటారు, అన్నా నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఇంత పెద్ద లంకె బేంద కనపడుతుంటుంది. యాన్నో నా చుట్టే తిరుగుతుంటుంది. ఒరే సురేషు నా పేరే చెబుతుంటుంది అన్నా. నీకు ఒకసారి చెప్పాను, చెర్లపల్లిలో, చెర్లపల్లిలో ఎవరో కదా మా తాతే, మా తాత పేరు పిలుస్తూ ఉంటుంది, యాకోబు అంటే ఈయన కాదులేండి, మళ్ళీ ఈయన అనుకుంటాడు, ఆయన పేరు యాకోబు. చదువుతుంటావు సంవత్సరాలు, మనమడా నా పేరు పెట్టి పిలుస్తుందిరా మన పేరు పెట్టి పిలుస్తుందిరా అని చెప్పేవాడు. నేను చెప్పిన తాత ఎన్ని పిచ్చి కళలో, అది దెయ్యపు కళలు అంటే నీకేం తెలుసురా, బుద్ధి లేనాడా, లోపల ఇంత కనపడుతుంది బిందె, కోటీశ్వరుని అవుతారా నేను, నీకేం తెలుసురా, నీకెంత కావాలో చెప్పు, అప్పుడే లెక్కేస్తుండ ఆయన. ఒక 5 లక్షలు ఎత్తలే నీకు, ఎంత, ఒక 5 లక్షలు ఎత్తలే, ఇదిగా పేరు రాసుకుంటులే డైరీలో, నాకు అదే కనపడుతుంది, నా పేరు మీదే నన్ను కనపడుతుందిరా, నువ్వు నాకు కావాలంటుందంట. అన్నట్టుగానే ఏమండి ఆయన గడపలుగు ఆ సలిక పర తీసుకొని తవ్వుతూ ఉంటే ఎవరు లేనప్పుడు వివాహానికి వెళ్ళిపోయారు. ఇంట్లో వాళ్ళందరూ, మా బాబు వాళ్ళందరూ ఇంట్లో ఎవరు లేకుండా, ఎవరు లేని చూసి లోపల తాళం వేసుకొని టక తవ్వుతుంటే కణ అని వినపడుతుంది. కానీ అక్కడికక్కడే ఒక లోతు ఏమంటారు దాన్ని, ఈ యొక్క 3 లోతు తవ్వగానే అక్కడికక్కడే రక్తం కక్కి అలాగే బోర్ల పడి చచ్చిపోయాడు. మొన్న మవ్వ కూడా చెప్పి ఏడుస్తుంది, అయ్యా మీ తాత ఇట్లా చచ్చిపోయాడు రా, ఇలా చనిపోయాడు. ఈ రోజున డబ్బు మనిషి ఘోషణ చూసిన, ఎప్పుడు చూసిన డబ్బు నిన్ను పరలోకానికి తీసుకుపోదు. ఈ భూమి మీద నువ్వెంత పేదవాడివైనా కూడా, ఎంత కటిక పేద స్థితిలో ఉన్నా కూడా నీకొక గుర్తు ఉండాలి, నేను చనిపోతే నా యేసయ్య కుడి పార్శ్వంలో ఉంటానని. కొట్టు చప్పట్లు గట్టిగా. ప్రైజ్ అలాడ్. నేను చచ్చిపోతే నా యేసయ్య కుడి పార్శ్వంలో ఉంటానని చెప్పి అనుకో. ధనవంతుడు భూమి మీద ఉన్నంత తోడి ఖద్దరు వస్త్రాలు వేసి తిరిగాడు, నాకంటే ఇంకా ఎవరు లేరు. ధనవంతుడు ఇంటి దగ్గర గేటు దగ్గర లాజరు ఉన్నాడు, కురుపులతో గీరుకుంటున్నాడు గజ్జి. అతను తినే అన్నం మెతుకులాడు పడేస్తూ ఉంటే వాటిని పట్టుకొని ఏరుకొని తింటున్నాడంట. ఒకానొక రోజున 2 చనిపోయారు. లాజరు మాత్రం దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. ధనవంతుడు మాత్రం నరకంలో యాత్ర పడుతుంటే ఆ నరకంలో యాత్ర పడినటువంటి వ్యక్తి అడుగుతున్నాడు, ఒరే లాజరు, నేనేంటి లోకంలో ఉన్నప్పుడు బాగా బతికాను కదా, నువ్వేంటి అక్కడ ప్రశాంతంగా ఉన్నావు? అదే మరి దేవుడిచ్చిన ఆధిక్యత అంటే. హల్లెలూయా. ఈ భూలోకంలో నువ్వు ఎంత కష్టపడతావో పరలోకంలో నువ్వు అంత రెస్ట్ తీసుకుంటావు. డబ్బు ఉన్నంత కాలం ఆ డబ్బు నీకు మనశ్శాంతిని ఇవ్వదు. డబ్బు ఉన్నంత కాలం ఆ డబ్బు నేను ఏదో ఒక గోచన కృంగదీస్తూ ఉంటుంది. బైబిల్లో ఒక మాట రాయబడింది సామెతల గ్రంథంలో. సామెతల గ్రంథకర్త అంటాడయ్యా, ఇదిగో నన్ను పూర్తిగా ధనవంతుని చేయమాకు, అట్ట పూర్తిగా కట్టిక పేదవానిగా చేయమాకు, మిడిల్లో ఉంచున్నాను. ఎంత ఆలోచన అండి. ధనవంతుడిగా ఉంటే గర్వం వస్తుందా రాదా? ధనవంతుడిగా ఉంటే గర్వం వస్తుంది. మరి అట్లా పూర్తి కట్టిగా పేదవాడిగా ఉంటే దేవుని మనం దూషిస్తుంటాం. అందుకనే నన్ను మాత్రము మిడిల్లో ఉంచు. అట్ట నేను గర్వపడకూడదు, ఇట నేను నిన్ను దూషించకూడదు. అది జ్ఞానంతో ఉన్నటువంటి ఆలోచన. హల్లెలూయా.
జ్ఞానముతో ఉండినటువంటి ఆలోచన అది. పూర్తిగా డబ్బున్న వారికి ఉంచ మాకు, అట్లా కట్టిగా పేదవారిగా నన్ను ఉంచ మాకు, మిడిల్లో ఉంచు నన్ను. జ్ఞానము కలిగినటువంటి వాడి ఆలోచన అది. యేసుక్రీస్తును చూడటానికి తన రాజసింహాసనాన్ని విడిచి హేరోదు రాజు యేసు ప్రభును చూడటానికి వెళ్తున్నాడు. యేసు ప్రభు చూడటానికి వెళ్ళే దారి మంచి దారి. హల్లెలూయా, హల్లెలూయా. చెడ్డదారి కాదు. చెడ్డదారిలో ఉన్నటువంటి వారిని మంచి క్రమంలోనికి తీసుకురాగలిగినటువంటి యేసయ్య మార్గాన్ని చూడటానికి వెళ్ళాడు. యేసుక్రీస్తు పుట్టాడంట. ఆ యేసుక్రీస్తు వలన కలిగే భూమి మీదకి ప్రయోజనం ఏమిటి అని గ్రహించుకోవటానికి, తెలుసుకోవటానికి హేరోదు రాజట ఆ మార్గం గుండా వెళ్ళాడంట. యేసు ప్రభును చూడటానికి వెళ్ళాడంటే అది మంచి మార్గమే. ఈ రోజున జ్ఞాని అనే పిలువబడే దేవుని బిడ్డలారా, మన మార్గం దేవుని వైపు నిలిచి ఉండాలి. అప్పుడే దేవుని చేత నువ్వుగా జ్ఞానివిగా పిలబడతావు. దేవుని మార్గాన్ని విడిచి వెళుతున్నావంటే, దేవుని సంఘాన్ని నువ్వు విడిచి వెళుతున్నావంటే, దేవుని సహవాసాన్ని విడిచి వెళ్ళి ఆదివారం ప్రార్థన ఎగ్గొడుతున్నావంటే నువ్వెవరివంటే అజ్ఞానివే. అప్పుడే అన్నా చుట్టాలు వచ్చారన్నా, మా వదిన కూతురిది ఫంక్షన్ అయితే ఎప్పుడు ఆదివారం. ఏ వారమో ఏం ప్రార్థన అయినాకపోతే ఏం మునిగిపోతుంది, ఆడ భూ అంత అయిపోతుంది. తినాలని ముడుసులు. హల్లెలూయా. ఏం ప్రార్థన అయిపోయినాక పో. కొంతమందికి ఆదివారం వస్తేనే బిజీ. అబ్బో మామూలు బిజీ కాదు, మిగతా రోజులు ఖాళీగా తిరుగుతుంటారు. మిగతా రోజులు ఖాళీయే. ఏందక్క ఆదివారం ప్రార్థన అబ్బా, ఆదివారం రోజున నేను పెళ్ళికి పోవాల్సి వచ్చిందన్న. పెళ్ళికి పోతుందా ప్రార్థన ఎగ్గొట్టి కమ్మ బాగొట్టుకొని వచ్చింది. యాడికి పోయి మళ్ళీ నా కాడికి వచ్చి నా పెళ్ళికి పోయినన్నా ఆ జనాలలో ఏ 3 గ్లాసులు కూడా తీసుకున్నాడు అన్న. నేను అనుకుంటా ఎందుకు పోదు, నేను అనుకుంటా ఈ కమ్మ కూడా పోయింటే బాగుండు అనుకుంటా. ఊరికే తమాషా. ఎప్పుడు ఆదివారమే పెళ్ళిళ్ళకు ఉరుకో కమ్మ పోగొట్టుకొని వస్తుంవా, వీడికి వచ్చి ఏడుతుంటివా. ఏం ప్రయోజనం? నా మీద భారం అవుతుంది అన్న, ప్రార్థన చేయండి అన్న, దేవుడికి ఆడపడితే చూపించేటట్టు నేనేం జాతకాలు చెప్పాను. ఏమండి, మీ పాస్టర్లు ప్రార్థన చేస్తే ఆడుందో కనపడుతుందంట కదా. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, ఈడ కాదు వేరే చోట. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే బరిగొడ్లు ఆడిపోయినాయో చదువుతారంట కదా. ఏంటి? నేనేం జాతకాలు చెప్పే పాస్టర్నే చెప్పండి. నేను చెప్పిన మా జాతకాలు చెప్పే పాస్టర్ని కాదు, అలా అడుగున్నాడు. ఫోన్ చెప్పిన, కాదులే పాస్టర్ అయ్యా, నీకు కావాల్సింది తులమ పొలం ఇచ్చా కానీ ప్రార్థన చేసి చెప్పు ఏ దిక్కునున్నాయో. ఎవరిలో? అజ్ఞానులే. ఆదివారం ప్రార్థన కొట్టి ఏమని ఆ ఫంక్షన్లు ఈ పెళ్ళిళ్ళని పోతున్నామంటే నువ్వు అజ్ఞానివే. దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి దేవునికి దూరం అవుతున్నామంటే లోకములో అపవాదైన సాతాను ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను పట్టుకోవాలా, నీలో ఉన్న భక్తిని చెడగొట్టాలా, నీలో ఉన్నటువంటి భక్తిని దూరం చేయాలా, మందిరానికి దూరం చేయాలని అపవాదైన సాతాను చూస్తూ ఉంటుంది. ప్రార్థన కొట్టి నువ్వు పోయావంటే వాడికి అవకాశం ఇచ్చినట్టే నువ్వు. ఇప్పుడు అనుకుంటుంటారు, వాయమ్మ రేపు పొద్దున నేను ఫంక్షన్ పోవాలని ఎట్ట చేయాలబ్బా. హల్లెలూయా. రేపు పొద్దున ఫంక్షన్ రాత్రి మధ్యాహ్నం వచ్చి చెప్పి పోయినేమన్నా ఎట్ట చేయాలా. కొంతమంది ఆలోచనలు చేస్తుంటారు. హల్లెలూయా. నిజంగా చెప్తున్నా, ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్తాను, మీకు ఆదివారం పూట ఎన్ని పనులు ఉండండి, ప్రార్థన తర్వాత నువ్వు వెళ్ళినావు అనుకో, ఎక్కడికి వెళ్ళినా కూడా విజయాన్ని సంపాదించుకొని వస్తావు. కొట్టి చప్పట్లు గట్టిగా.
ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిన విజయమే, ఏ పనికి వెళ్ళినా కూడా విజయమే. ప్రార్థనకు రాకుండా నువ్వు ఏదన్నా దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి ఆ టైంకి వెళ్ళావంటే నీ జీవితంలో అపజయమే. సేవకునికి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. దేవుని బిడ్డగా భయం ఉండాలి, దేవుని విశ్వాసులుగా భయం ఉండాలి. నాకు కూడా ఫంక్షన్లు తగులుతుంటాయి. సంఘాన్ని ఇడిచిపోతే మీరేమంటారు, ఆయనేం పాస్టర్ అయ్యమ్మ, మమ్మల్ని అందరినీ వదిలిపోవాలంటే ఆయనకి ఎట్టొచ్చింది మనసు, ఏం నువ్వు ఎట్టబోతున్నావు, నీకు ఆ మనసు రాని నాకు పోవటానికి ఏమైంది చెప్పండి. నీకొక న్యాయమో నాకొక న్యాయమా? జ్ఞానము కలిగి నడుచుకోవాలి సంఘం, జ్ఞానం కలిగి నడుచుకోవాలి. హేరోదు రాజు జ్ఞానులు నడిచిన మార్గం నడిచారు. యేసయ్య బాగోగులు చూసి వచ్చాడు, ఆయనకు సమర్పించాల్సింది సమర్పించాడు. ఈరోజున జ్ఞానుల మార్గంలో నడుస్తున్నావా? అజ్ఞానపు మార్గంలో నడుస్తే, అజ్ఞానపు స్థితి మధ్యలో మనం నడుస్తే దేవునికి దూరం అవుతాం. జ్ఞానంతో నడుచుకుంటే మీరు మీ కుటుంబాలు దేవునికి దగ్గర అవుదురుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం.